సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో లేబర్ కోడ్లు, బీఆర్ చట్టం, జాతీయ విత్తన బిల్లు, విద్యుత్ సవరణ బిల్లుల రద్దు కోసం చేపట్టనున్న పోరాటానికి ప్రజల్లో చైతన్యం కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న జీప్ యాత్రను గజ్వేల్ పట్టణంలోని ఇందిరా పార్క్ వద్ద చుక్కరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లాలో జరిగే కార్మిక కర్షక యాత్రను కార్మిక రైతు సంఘాల ఐక్యత, కార్మిక రైతు సంఘాల ఐక్యత. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, వ్యవసాయ కూలీల ప్రజా వ్యతిరేక విధానం నిర్వహిస్తూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఈ కార్మిక చట్టాలు పోరాడి సాధిస్తున్న కార్మిక చట్టాలు రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీంతో పాటుగా 2004లో మరి కమ్యూనిస్టులు బలపరిచి ఆ రోజుల్లో మరి మిత్రులారా నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో సిఐటియు, రైతు సంఘము, వ్యవసాయ కార్మిక సంఘం ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ ప్రజానీకాన్ని చైతన్యం చేయడానికి ఇక్కడ జీప్ యాత్ర ప్రారంభమైంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉత్పత్తిని సృష్టించి సంపదను సృష్టిస్తున్నటువంటి శ్రామిక వర్గాల మీద కత్తిగట్టాడు. ఇవాళ 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ పేరుతోటి కార్మికులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేకుండా వాళ్ళను ఒక రకంగా యజమానుల ముందు కట్టుబానిసలుగా తయారు చేసేటువంటి పద్ధతి ముందుకు తీసుకొచ్చాడు. దీన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అట్లాగే ఇవాళ రైతాంగానికి సంబంధించి విత్తన సవరణ చట్టం తీసుకొచ్చి మల్టీనేషనల్ కంపెనీలకు విత్తన వ్యాపారంలో పెద్దపీట వేయడానికి ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చాడు. మన తాత ముత్తాతల నుంచి భారతదేశంలో వ్యవసాయం ఎట్లా చేసుకుంటున్నామో మనకు తెలుసు. విత్తనాలను నిల్వ చేసుకునే హక్కు మనకుంది. ఇప్పుడు దానికి అవకాశం లేని పద్ధతుల్లో బీటీ విత్తనాలతో రేపొద్దున మల్టీనేషనల్ కంపెనీలు విచ్చలవిడిగా రైతులతోటి వ్యాపారం చేసుకొని లాభాలు సంపాదించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళకు ద్వారాలు తెరిచినటువంటి పరిస్థితి. అట్లాగే విద్యుత్తు, ఇవాళ కరెంటు చట్టం ఏదైతుందో దానికి సవరణ పెట్టారు. అది కనుక రేపు చట్టం అయితే ఆ బిల్లు పాస్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని 60% తీసుకొచ్చాడు. 40% నిధులు రాష్ట్రం ఇవ్వాలట. రాష్ట్రాల దగ్గర అసలు డబ్బులు ఉన్నాయా? రాష్ట్ర ఖజానా అంతా ఇవాళ మామూలు పద్ధతిలోనే పరిపాలన చేయడానికి సరిపడంత లేని పరిస్థితి. జిఎస్టీతో సహా మనం చెల్లిస్తున్న పన్నులన్నీ కేంద్ర ఖజానాకే పోతున్నాయి. 40% పెంచారు అంటే ఈ పథకాన్ని క్రమేణా రద్దు చేయడానికి అలా కుట్ర పన్నుతూ ఉన్నారు. అందుకని మహాత్మా గాంధీ పేరు తీసేసి జీ రామ్జీ అనేటువంటి పేరు మీద పెట్టారు. అంటే ఈ మోడీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్, బీజేపీలు మొత్తం ప్రజల్ని మతంలో, రాజకీయాలలో కలగాపులగం చేస్తున్నారు. ఇవాళ పరిపాలన చేసి ప్రజల్ని ఒప్పించి ఓట్లు అడిగితే ప్రజాస్వామ్యంలో ఎవరికేం అభ్యంతరం లేదు. కానీ పరిపాలన ప్రజల కష్టాలు దూరం చేసే పరిపాలన కాదు. ప్రజలలో భావోద్వేగాలు రెచ్చగొట్టి మత ప్రాతిపదిక మీద ఓట్లు అడుక్కోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన విషయం. అందుకని కేంద్ర ప్రభుత్వం తన పరిపాలనను ఇవాళ ప్రజల మీద భారాలేసే పరిపాలనగా ఉంది. ఇది ఆదాని, అంబానీల ప్రభుత్వంగా ఉంది. వాళ్ళకు మాత్రం ఇవాళ దేశ సంపదను దోచిపెడతా ఉన్నారు. ఖనిజాలు వాళ్ళ పరమే, కంపెనీలు వాళ్ళ పరమే, ఇవాళ ఆస్తులన్నీ వాళ్ళకే, ఇవాళ రాయితీలన్నీ వాళ్ళకే. ఇవాళ బ్యాంకులు ఇచ్చినటువంటి రుణాలు చెల్లించకుండా ఎగ్గొట్టి విదేశాలకు పోతే వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎవరైనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెడుతున్నారు. అందుకని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉండాలని, కార్మిక వ్యతిరేక విధానాల్ని ఉపసంహరించుకోవాలని మేము ప్రజల్ని చైతన్యం చేయడానికి సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా దేశవ్యాప్తంగా ప్రచార ఉద్యమం చేస్తున్నాం. ఇందులో భాగంగా జనవరి 19వ తారీఖు నాడు మన జిల్లా కేంద్రమైనటువంటి సిద్దిపేటలో పెద్ద ఎత్తున ప్రదర్శన సభ నిర్వహిస్తూ ఉన్నాం. రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొని మన నిరసనను, మన అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ఈ 3 వర్గాల ప్రజానీకాన్ని
ఈ సందర్భంగా తెలంగాణ CI2 రాష్ట్ర కమిటీ నుంచి నేను కోరుతా ఉన్నాను.